వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన 60 కుటుంబాలు. హన్మకొండ ఓలా షోరూంలో మోసం చేశారంటూ బాధితుల ఆందోళన. చరితమ్మకు భారీ గజమాలతో ఘనస్వాగతం పలకడానికి తరలివచ్చిన హుసేనాపురం గ్రామ ప్రజలు. కరీంనగర్లో బీజేపీలోకి జోరుగా సాగుతున్న చేరికలు. జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పలు శానిటరీ షాపులలో నకిలీ ఆశీర్వాద్ పైపులను అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఆశీర్వాద్ కంపెనీ యాజమాన్యం విచారణ జరపగా గత నెల రోజుల నుండి జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లోని శివశక్తి రామ్ బజార్లోని జై హనుమాన్ దుకాన్లలో దొంగచాటున నకిలీ ఆశీర్వాద్ పేరుపై పైపులను కొని అన్యాన్యత లేని పైపులపై ఆశీర్వాదం లోగోతో ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దుండుకున్నట్లు తెలుసుకున్న ఆశీర్వాద్ యాజమాన్యం నిఘా వర్గాలతో జగిత్యాల పట్టణంలోని జై హనుమాన్ మరియు శివశక్తి శానిటరీ దుకాన్లలో పైపులను కొనుగోలు చేసి వాటిని పూర్తిగా నకిలీ ఆశీర్వాద్ పైపులుగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం తెలిపి పోలీసుల ఆధ్వర్యంలో 2 దుకాణాలలో తనిఖీలు చేయగా నకిలీ పైపులను పకడ్బందీగా పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఇదే విషయమై పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ये ओरिजिनल दिया, ये डुप्लीकेट दिया, ये स्कैनर हेलो मेरा पाइप ही नहीं है सर, ये मैं ओरिजिनल अगर ये क्या एक सेकंड सर అవును ఇది ఒరిజినల్ డూప్లికేట్ ఇస్తాను నేను మొత్తం డూప్లికేట్ నేను ఇయ్యలేదు సార్, నేను ఇస్తాను అనుమానం ఏంటి కదా, ఇప్పుడు ఎవరైనా రాస్తే నాదవుతుంది అసలు అది చిట్టి ఎవరైనా రాసి ఇప్పుడు నా గోదాంలో 100 పైపులు ఉన్నాయి ఆయన చెప్తుంది కదా, అదే గోదాం నుంచి ఇచ్చిండు. ఇంతసేపు అయితే నేను బయట కాదు సార్, ఇంకా మాట్లాడండి నేను सीसीटीवी रिकॉर्ड तो निकाल लो काफी उसका अंदर एडिया एडवोकेट से आशीर्वाद कंपनी का यहाँ पे डुप्लीकेट माल बिक रहा करके 1 महीना पहले मालूम हुआ था। उसके बाद हमारी टीम आके मेरे साथ जो काम करते हैं उनकी टीम आके सामान खरीद के एक बार चले गए। 2 दिन पहले डुप्लीकेट माल मिला, परचेस भी कर दिए सब। इसके साथ में पूरा दुकान यहाँ पे जितने भी चेक करें, यहाँ पे 2 दुकान में डुप्लीकेट माल मिला। और आशीर्वाद में ओरिजिनल स्कैनर सही रहता है, डुप्लीकेट में स्कैनर सही नहीं रहता। और ओरिजिनल पाइप लेना है तो ऐसा बेंड करके ले लो, बेंड हो गया तो ऐसा सीधा हो जाता पाइप। अभी डुप्लीकेट में ये हो जाता
टूट जाता पैप। ये लोग कौन सप्लाई कर रहे हैं? ये लोग को पूरा हर जगह पे मारवाड़ी कर रहे हैं, दूसरे लोग नहीं, मारवाड़ी सप्लाई लोग ही कर रहे हैं, उनको ही मालूम है। अभी तक पता नहीं चला इतने जगह में। जगतियाल में ऐसे कितने दुकान देखे अभी तक? यहाँ पे पूरे दुकान चेक करे, जगतियाल में 2 दुकान में माल मिला। हाँ माल का शाखा अप्रोक्सीमेटली ये तकरीबन 60-70 हज़ार का होगा, 60-70 हज़ार का होगा। देखना पड़ेगा, चेक करना पड़ेगा। वहाँ थोड़ा कम मिला, वो बंदे को अलर्ट होगा, शायद माल हटा दिया हो। अब इसके ऊपर क्या एक्शन है? जो भी है सर SIR करके FIR होती। कंप्लेंट दिया आप? हाँ कंप्लेंट ऑलरेडी सबमिट कर दिया, कंप्लेंट हो गया ऑलरेडी, जो भी है। రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు రాక్షస పాలన సాగిందని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఆరోపించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని చుంచు ఎర్రగుడి సంగాల గ్రామాల్లో పత్తికొండ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కె శ్యామ్ కుమార్ తో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ ప్రచారాల్లో భాగంగా గ్రామాల్లో పర్యటించిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ప్రతి ఎకరానికి సాగునీరు తీసుకురావడంతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు మండలం, నందవరం మండలం మరియు గోనెగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులను కూడా వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా మోసం చేశారని, ఎన్నికల ముందు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరం జనవరి నెలను జాబ్ క్యాలెండర్ నెలగా ప్రకటిస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు. దేశ విదేశాల్లో గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూలాలు మన ఆంధ్రప్రదేశ్ ఉండడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని గుర్తు చేసి రాబో రోజుల్లో ఉమ్మడి టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కోసం చేపట్టబోయే పథకాలను గురించి వివరిస్తూ కర్నూలు ఉమ్మడి పార్టీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని యువతను కోరారు. మీరు చూస్తే భారతదేశంలోనే యువశక్తి ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అత్యంత యవ్వనం 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఈ మధ్యలో ఉండేటువంటి యువకులు ప్రపంచంలోనే అధికంగా ఉన్నదంటే అది మన భారతదేశంలోనే. ఈరోజు భారతదేశం చాలా గొప్ప శక్తిగా ఎదగబోతుందని చెప్పి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదే రకంగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో తెలియజేశాడు ఈ విషయాన్ని. మీరందరూ గమనిస్తే నేను నా తండ్రి గారి మరణం స్వర్గస్థులైన తర్వాత నేను ఎమ్మెగనూరులో కాలు పెట్టినప్పటికీ నాకు 28 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల నుంచి మొన్న నేను చేసుకున్న పుట్టినరోజుతో 41 సంవత్సరాలు, అంటే 40 ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు నేను యూత్ కాదు, 40 తర్వాత పెద్ద మనుషులకు వచ్చేసాను నేను కూడా. కానీ రాజకీయాల్లో ఏం చెప్తారంటే 50 సంవత్సరాలైనా యూతే అంటారు, అది ఆశ్చర్యం. కానీ ఇక్కడ చూస్తే మీరు గమ్మత్తు, మనం ఉన్నటువంటి యువకులు ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత అనేక మందికి ఉపాధి అవకాశాలు రావాలంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని చాలా నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తొలిసారి ముఖ్యమంత్రిని మనం చేసుకున్న వ్యక్తి ఏం చేశాడు? 5 ఏళ్ళు ఊరుకున్నాడా? ఒక కియా పరిశ్రమ వచ్చిందంటే ఈరోజు సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దేశ జీడిపిలోనే, రాష్ట్ర జీడిపిలోనే అత్యంత ముఖ్యమైన పాత్ర కియా పరిశ్రమ పోషించడం జరిగింది. ఎందుకంటే దానివల్ల వచ్చే ఆదాయం అంటే బిగ్గెస్ట్ FDI ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వచ్చిందంటే అది కియా పరిశ్రమ. ఆ పరిశ్రమ అనేది ఊరికే రావు. పరిశ్రమలు వచ్చాయంటే ఆ ప్రాంతంలో ఉన్న నాయకత్వం మీద ఒక నమ్మకం ఉండాలా. అదేవిధంగా అక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా వాళ్లకు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా సహకరిస్తే తప్ప ఇటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటని 10 సార్లు అంటే, ఎక్కడో పక్కన
మన రాష్ట్రంలో ఆ పరిశ్రమను తేవడం, అదే రకంగా ప్రతి జోన్ని కూడా ఇటు ఎమ్మెగనూరే కాదు, కర్నూలు జిల్లానే కాదు, రాయలసీమని యూనిట్గా తీసుకొని చంద్రబాబు గారు ఒక ప్రత్యేకమైన హబ్బులుగా తయారు చేసి ప్రతి ఒక్కరికి ఏ ప్రాంతంలో ఉండే వనరులను బట్టి ఆ ప్రాంతంలో ఎక్కడ ఏమి చేయాలని ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు పోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే మనమంతా ఈరోజు డబ్బుల సంచులతో కొనాలని చెప్పి తో ఉన్నారు. ఎమ్మెగనూరుని, మా యువతని, మా పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొనడం అనేది అది జరిగే పనే కాదు. ఇది ఈ పార్టీ నా తండ్రి గారు ఏ ముహూర్తాన్ని నిర్ణయించారో విశ్వవిఖ్యాత సార్ నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప ముహూర్తాన్ని పెట్టినటువంటి పార్టీ. ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని కొంటామని చెప్పే వాళ్ళని కొన్ని వేల మంది వచ్చినారు, పోయినారు తప్ప తెలుగుదేశం పార్టీని ఎమ్మెగనూరు గడ్డ మీద నుంచి తొలగించడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు, అది జరిగే పనే కాదు. చేసుకోవాలి. మళ్ళీ మన అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే చంద్రబాబు నాయుడు గారు కాలు పెడతారని శపథం చేశాడు ఆ రోజు. ఆ శపథాన్ని ఎమ్మెగనూరు గడ్డ మీద నుంచి చరిత్ర చెప్పిన నిజం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెగనూరులో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం. ఇది చరిత్ర చెప్పిన నిజం. రేపు డబ్బుల సంచులు వచ్చినా, తులం బంగారం ఇచ్చినా, 100 కోట్లు దోపిడీ చేసిన డబ్బులు ఖర్చు పెట్టిన సైకిల్ని, బీజేపీని, జనసేనను ఆపడం, ఎమ్మెగనూరులో కూటమి అభ్యర్థులను ఆపడం అనేది ఎవరి తరం కాదనే విధంగా మీరందరూ కూడా ఒక కసితో. జగిత్యాల జిల్లాలో ఏసీబీకి చిక్కిన బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్. దుబాయ్లో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి ఏసీబీ డీజీకి బెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్ మనోహర్ బీర్పూర్ మండలంలో కోర్టు హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ నాన్ బెయిల్ వారెంట్ జారీ అయిన కేసులో పేర్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతి బంధువు గంగాధర్ వద్ద 5,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ తిరుపతి, ఏసీబీ సిఐ కృష్ణకుమార్. సాయంత్రం 6:30 గంటలకి జగిత్యాల పట్టణము రాజీవ్ చౌక్ వద్ద బీర్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామళ్ళ మనోహర్ ఫిర్యాదుదారుడైన కటకం గంగాధర్ వద్ద 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను సామళ్ళ మనోహర్ ఇప్పుడు సబ్ డివిజనల్ ఎన్బిడబ్ల్యూ టీమ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు. ఈ ఫిర్యాదుదారులైన గంగాధర్ అల్లుడు బాలే తిరుపతి, అతను దుబాయ్లో ఉంటున్నాడు. ఇతను దుబాయ్ వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళక ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నేరస్తుడిగా ఉన్నాడు. అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి ఆయనకి వారెంట్ ఇష్యూ అయ్యింది. ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారెంట్ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి, దుబాయ్లో ఉన్నా కూడా ఆయనని బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల 16వ తారీఖు నాడు 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా. మళ్ళీ ఇంకో 5,000 రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మామ బాలే తిరుపతి యొక్క మామ కటకం గంగాధర్ 5,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము. ఈయనను స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరుస్తున్నాము. కేసు పరిశోధనలో ఉంది. ఇంకా ఎవరు లంచం అడిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే 1064 నెంబర్కి, ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ 9154388954 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ కట్టం గంగాధర్, మాది పెరకపల్లి. ఇట్లా మా అల్లుడి కేసు ఉంటే వాళ్ళు
కానిస్టేబుల్ మమ్మల్ని ఆయన మా తిరుపతిని అడిగితే సరే ఇస్తామని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఆయనకి వెళ్ళి 5,000 రూపాయలు ఫోన్పై కొట్టిండు. మళ్ళీ 5,000 రూపాయలు కావాలని చెప్పానంటే ఇంటికి వచ్చి అడిగితే సరే ఇస్తామని చెప్పాను. సరే ఇవాళ ఇచ్చినాము. ఇది రాగానే ఏసీపీ సార్ వచ్చి పట్టుకున్నాము. తెలుగుదేశం పార్టీకి బలిజ కాపుల మద్దతుని బలిజ కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. నేడు సోమవారం సాయంత్రం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రంలో కాపులకు బలిజాలకు న్యాయం జరుగుతుందన్నారు. తమ మద్దతు తెలుగుదేశం పార్టీకే అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ కు, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బల్సపాటి నాగరాజుకు జిల్లాలో బలిజ కాపులు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కాపు బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము నిర్ణయం తీసుకున్న 2 ప్రధాన అంశాలు మేము పరిగణలో తీసుకోవడం జరిగింది. 1 జాతి ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలు. జాతి ప్రయోజనాలు కేవలం మా జాతి కాకుండా ఈ రాష్ట్రంలో అన్ని కులాల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అన్నారు. వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందని మనం అంచనా వేసుకుంటే అంతగా దుర్మార్గమైన అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి నుంచి మనం 2వ దినం. ఎందుకంటే ఇవాళ ఎస్సీ సప్లైర్ కానివ్వండి, ఎస్టీ సప్లైర్ కానివ్వండి, అలాగే బీసీ సప్లైర్ కానివ్వండి, యాక్ట్ ద్వారా ఏర్పడిన సప్లై నిధులను కూడా పక్కగా పట్టించి వాళ్ళకి ఏం అన్యాయం చేయడే కాకుండా ఇవాళ ఎస్సీకి సంబంధించి సుమారు 27 పథకాలు మరి 9 పరిస్థితి మనం ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే ఎంతమంది ఎస్సీలని మరి నిర్వీకారంగా అంటే నిర్దయంగా చంపారంటే ఒక డాక్టర్ సుధాకర్ లాంటి వాటిని ఒక డాక్టర్ని తీసుకొచ్చి పిచ్చివాడని ముద్రేసి నది రోడ్డు మీద చంపించేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. అలాగే ఎస్సీ కుర్రోడిని ఈరోజు కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో రావడం జరిగింది. కాపు, తెలగ, బలిజ మండల కులాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నా పేరు వాసవి దేశదాసు, ఆర్ఎడ్ ప్రకాష్ గారు, ఆకుల రామకృష్ణ గారు, ఈ జిల్లాలో రామకృష్ణ గారు, వెంకటేశ్వర గారు, రావు గారు, నారాయణ గారు, బల్జీ గారు, మన పెద్దలందరం కలిసి ఈ కాపు, తెలగ, బలిజ మండల కులాల కూటానికి మద్దతుగా 3 పార్టీలకి మద్దతుగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కూడా బలిజలు ఉన్న చోట కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీటింగ్లు పెట్టి అనేక రకాల జాతులందరినీ కూడా కలిసి కూటానికి మద్దతు అడుగుతూ మా బలిజోళ్ళందరినీ కూడా కూటానికి ఓటేయమని కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి భర్త గారికి, అదేవిధంగా ఎంపీ గారు నాగరాజు గారికి, ఈ పార్లమెంట్లో పోటీ చేసే వాళ్ళందరికీ ఉమ్మడి కర్నూలు జిల్లా సుమారు 5 లక్షల ఓట్లు బలిజ సోదరులు ఉన్నాయి. ఇక్కడ పైబడి ఉన్నాయి, 5 లక్షలు పైబడి. అందరినీ కూడా పౌర సమాజానికి, కాపు, తెలగ, బలిజ మండల కులాల సమాజానికి కూడా మేమందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీ రిజర్వేషన్ ఇవ్వలేను కానీ బలిజ సోదరులందరికీ కూడా కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా 2,000 కోట్లు ఇస్తాను, 10,000 కోట్లు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో వారు ఇవ్వకపోయినా మరి వారు ఇవ్వలేనన్నా ఆ రోజు మేము పోరాడి సాధించుకున్నాం చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద. మీ అందరికీ తెలుసు, అనేక మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టి ఉద్యమాల ద్వారా సాధించాం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రధానమంత్రి గారు మోడీ ద్వారా వచ్చిన 10%లో 5% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చుకుంటే ఆ రిజర్వేషన్ని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఎవరు ఎటువంటి ఆర్డర్ లేకుండా సుమోటివ్గా ఈ 5% రిజర్వేషన్ని వారు తీసేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేయకుండా చేయడం జరిగింది. ఆ రోజు మేము ఉత్తర్వులు కూడా ఇంటించడం కూడా జరిగింది. దానివల్ల బలిజ సోదరులందరికీ జరిగిన నష్టం
రాష్ట్ర వ్యాప్తంగా వారే చెప్తున్నారు. మేము దాదాపు 6 లక్షల ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ కానీ, సచివాలయాలు కానీ, మీరు ఇచ్చిన ఆరోగ్య శాఖ కానీ అనేక ఉద్యోగాలు हमको मालूम है, इसलिए हल होंगे, ये पक्की बात है। अब इसके बारे में तफसील भी है। यहाँ एमए के नूर में जय नागर शेट्टी को लगाना है, स्टेट में चंद्रबाबू नायडू को लगाना है। ये समझ के हम वोट देना है। तफसील से मामला बात करेंगे इंशाअल्लाह। ये मैं आप सबको शुक्रिया करते हुए खत्म रहा। अब यहाँ डिस्ट्रिक्ट एमपी नागराज साहब भी हमारे पास मौजूद है। स्टेट में चंद्रबाबू नायडू, डिस्ट्रिक्ट में हमारे नागराज भाई है। आप सब जानते हैं तेलुगु देशम आएंगे तो अल्हम्दुलिल्लाह मौका अच्छा है, टीडीपी डालेंगे, हमारे काम करा लेंगे इंशाअल्लाह। चंद्रबाबू नायडू लगाना है, ये समझ के हम वोट देना है। तफसील से मामला बात करेंगे इंशाअल्लाह। ये मैं आप सबको शुक्रिया करते हुए खत्म रहा। अब यहाँ डिस्ट्रिक्ट एमपी नागराज साहब भी हमारे पास मौजूद है। स्टेट में चंद्रबाबू नायडू, डिस्ट्रिक्ट में हमारे नागराज भाई है। आप सब जानते हैं तेलुगु देशम आएंगे तो अल्हम्दुलिल्लाह मौका अच्छा है, टीडीपी डालेंगे, हमारे काम करा लेंगे इंशाअल्लाह। మాటలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఆయన వచ్చిన తర్వాత ఒక్కసారి నాకు అవకాశం వెళ్ళినాడు. ఆ వస్తూ ఎట్లా వచ్చాడు ఆయన? వాళ్ళ అమ్మను ఒకసారి బైబిల్ చర్చి బైబిల్ పట్టుకొని ఒకసారి చెల్లెలు పెట్టుకొని ప్రాణం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఒక్కసారి మా అమ్మకు ఓటేయండి అని చంద్రబాబు గారు అడిగారు. వాళ్ళ అమ్మగారు తండ్రి చనిపోయిన పిల్లవాడు ఒకసారి అవకాశం లేదని తల్లి చెప్పింది. చెప్పిన తర్వాత ముద్ర వర్షం వినిపిస్తూ దారిపోతాం బ్రహ్మాండమైన మాటలు చెప్పుకుంటూ ప్రయాణం సాగించి అందులో భాగంగా 150 సీట్లు కనీవిడలేని విధంగా మనం కథ పెట్టాం. సరే రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన సరే అంతకంటే ఇంకా బాగా చేస్తామని ఉద్దేశం ఇచ్చాం. ఆ తర్వాత ఏమైంది? ఆయన యొక్క రాక్షస పరిపాలన మొదలు పెట్టారు. ప్రాయక్షేత్రాన్ని కూల్చివేసి అమరావతిలో మనందరి కోసం ఒక అమరావతి, మనందరికి మామూలు జనరల్ ఇల్లు కావాలి. జనరల్ ఉండాలంటే మన రాష్ట్రానికి కూడా ఇల్లు కావాలా. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పేసి 32,000 ఎకరాలు పెట్టేసి కదా ఒక శిలాఫలకం వేసి ప్రతి గ్రామం నుంచి ఇంత మట్టి తీసుకుపోయి మన రాష్ట్ర రాజధానిగా ఉండాలా, మన సంపదగా సృష్టిస్తేనే ఈ పేదలకంత సంక్షేమం అనేది. बहनों के लिए तुम्हारे वास्ते थे ये वरम, चंद्रबाबू साहब का ये वरम तुम्हारे वास्ते। 19 साल, अरे सुनो माँ, 19 साल की उम्र से लेकर हर बच्चे को 15,000 रुपये 1 साल को आते। 2 बच्चे रहे तो कितना आती माँ? सब जने बोलना। देखो जरिए ने मुँह बंद कर ले तो मैं सुनता नहीं, तुम्हें भी बोलना। देखो तुम्हें घरा में बैठ कर रहती, हमें मेहनत करती। घरा में बैठ कर रहने वाली बाइकां को, हमारी माँ बहनों को 19 साल की उम्र है उनको लेको 50 पर 9 साल की उम्र तक। देखो तुम्हें घरा में बैठ कर रहती, हमें मेहनत करती। घरा में बैठ कर रहने वाली बाइकां को, हमारी माँ बहनों को 19 साल की उम्र है उनको लेको 50 पर 9 साल की उम्र तक छोड़ते नहीं। तुम्हें छोड़ना तो इनको भी नहीं छोड़ते। लो तुम्हारे छोड़ते नहीं, कांग भी जाते इतने अभी लोग पूरा सेवा इतने दिन जो डुम्मा हो गया। चंद्रबाबू नायडू लगाना है, ये समझ के हम वोट देना है। तफसील से मामला बात करेंगे इंशाअल्लाह। ये मैं आप सबको शुक्रिया करते हुए खत्म रहा। अब यहाँ डिस्ट्रिक्ट एमपी नागराज साहब भी हमारे पास मौजूद है। स्टेट में चंद्रबाबू नायडू, डिस्ट्रिक्ट में हमारे नागराज भाई है। आप सब जानते हैं तेलुगु देशम आएंगे तो अल्हम्दुलिल्लाह मौका अच्छा है, टीडीपी डालेंगे, हमारे काम करा लेंगे इंशाअल्लाह।
ఎన్నికల వేళ పొత్తుల కూటమి మరోసారి అబద్ధాలతో మీ వద్దకు వస్తుందని, మేనిఫెస్టో అమలు చేయడంలో ఘోరంగా విఫలమై ఓడిన ఈ పొత్తుల కూటమి నాయకులను మరోసారి ఓడించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 4వ వార్డు ఓల్డ్ టౌన్లో కౌన్సిలర్ తబ్రేజ్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవితాలకు భరోసా కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పేదల జీవితాలకు భరోసానిస్తున్న నవరత్నాలు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని మరోసారి గెలిపించాలని తెలిపారు. సుపరిపాలన అందిస్తున్న జగనన్నను మళ్లీ సీఎంగా చూడాలంటే, పేదల ప్రభుత్వం రావాలంటే, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలంటే మరోసారి మీ అందరి చల్లని ఆశీర్వాదాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి అందించాలని కోరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.